ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్ కి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి గట్టిగా ఓట్లు వేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. ఇంకా సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు? ఈసారి 2 సార్లు సూట్ కేసు పెట్టే అవకాశం ఉంది. 5th పొజిషన్ లో అలాగే 3rd పొజిషన్ లో ఎవరు తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్ లో అయితే అవినాష్ ఖచ్చితంగా తీసుకుంటాడు. నాకు తెలిసి 10 lakhs పెడతారు. అవినాష్ తీసుకుంటాడు. ఎందుకంటే తనకు తెలుసు విన్ అవ్వనని, డబ్బులు కూడా అవసరం తనకి. అందుకే 5th పొజిషన్ లో ఏ మాత్రం ఆలోచించకుండా అవినాష్ తీసుకుంటాడు. ఇంకా 4th పొజిషన్ లో ఇద్దరున్నారు. 3rd పొజిషన్, 4th పొజిషన్. ప్రేరణ అన్న 3rd ఉండొచ్చు, నబీల్ అన్న 3rd ఉండొచ్చు. లేకుంటే 4th ప్రేరణ ఉండొచ్చు, 4th నబీల్ ఉండొచ్చు. వీళ్ళిద్దరు చేంజ్ అవుతున్నారు 3rd, 4th. అందుకే ఒకవేళ నబీల్ అయితే తీసుకుంటాడు అనుకుంటున్నా నేను 3rd పొజిషన్ లో పెడితే. ప్రేరణ అయితే తీసుకోదు. ఎందుకంటే తనకు విన్నర్ అవుతానని గట్టిగా నమ్మకం ఉంది. ఈసారి లేడీ విన్నర్ వేరే అవ్వాలనుకుంటుంది. అందరూ సపోర్ట్ చేస్తారు అని గట్టి నమ్మకంతో ఉంది. అందుకే తీసుకోదు అనుకుంటున్నా. ఇంకా నబీల్ ఎందుకు తీసుకుంటాడంటే తనకి వీళ్ళిద్దరూ విన్నర్ అవుతారని గట్టిగా ఉంది. తను ఏదో సినిమా తీయాలనుకుంటున్నాడు. అందుకే అవసరమై తీసుకుంటాడు అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడైతే ఇంతకు ముందు సార్ పెట్టినట్టు పెట్టరు. అప్పుడు పెట్టారు కదా, శ్రీహాన్ అలాగే రేవంత్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర 35-40 lakhs వరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు రేవంత్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ శ్రీహాన్ ఇప్పుడు దాని గురించి ఎందుకు, అందరూ చాలా ఫోర్స్ చేసి మరి శ్రీహాన్ని డబ్బులు తీసుకునేలాగా చేశారు. అప్పుడైతే నాకు చాలా డిసప్పాయింట్ అయింది నిజంగా. చెప్పి మరి శ్రీహాన్ని డబ్బులు తీసుకునేలాగా చేశారు. సరే, ఇంకా టాప్ 1, టాప్ 2 నిఖిల్ అన్న అనుకోవచ్చు, గౌతమ్ అన్న అనుకోవచ్చు. ఇద్దరిలో ఎవరన్నా విన్ కావచ్చు.